श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క అనుగ్రహంతో, ఆచార్య ఇక్రా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి మాస్టర్ ప్రవచన గ్రంథంలోని 20వ అధ్యాయంలోని సద్గురు యొక్క ప్రాశస్తము, అనుగ్రహము అనే అధ్యాయంలో మాస్టర్ గారు మనకి ఏం అందిస్తున్న విషయాన్ని కూలంకుషంగా, క్షుణ్ణంగా, పరిశీలనాత్మకంగా మనం చెప్పడము, శ్రవణము ఈ రెండు చేయగలగాలి. కిందటి సత్సంగంలో జీవితమే సాధనగా మలుచుకో, మొన్న గురువారము ఆ సత్సంగమే, శుక్రవారము ఆ సత్సంగంలోని అంటే నిగూఢంగా దాగి ఉన్న అమూల్యమైన రత్నాన్ని వెలుపలి తీస్తున్నాడు భరద్వాజ మాస్టర్ గారు. అది కంటికి కనబడని విధంగా ఉంటుంది. అందుకే మనలో సత్సంపత్తి ఉంటుందంటాడు శంకరాచార్య గారు. శమము, దమము, ఉపరితి, తితీక్ష, శ్రద్ధ, సహనము అంటే ఇవన్నీ మనలో నిగూఢంగా దాగి ఉన్నాయి. దాన్ని వెలుపలికి ఎప్పుడైతే తీస్తామో జీవితం అంతా కూడా సాధనే. ఒక సాధన అంటే అభ్యాసం. ఆ అభ్యాసం దేనికోసం? ఉన్నతమైన జీవిత విధానం కోసం. ఆ ఉన్నతమైన జీవిత విధానం అంటే ఏమిటి? శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ఆ శ్రేష్టమైన ఉత్తమమైనది ఏమిటి? నిరంతరము ఆనంద అతిశయములతో జీవించడం. ఆ ఆనందాసం జీవించాలంటే దానికి ఒక మార్గదర్శి కావాలి, ఒక దిక్సూచి కావాలి. అందులో మనకు ఒక శక్తి కావాలి, అంటే ఎనర్జీ కావాలి. దిక్సూచి కావాలి, ఎనర్జీ కావాలి. అది తెలుసుకోలేకపోతే ఏమవుతుందంటే చుక్కాలు లేని నావలాగా, తెగిని గాలపట్టంలాగా ఉంటుంది. మరి అలా ఉండకుండాలంటే శరీర ప్రణాళిక ఉండాలి. కారు 1 కోటి రూపాయలు, ఇంజిను బ్రహ్మాండంగా ఉంది, రోడ్డా వెడల్పుగా ఉంది, అద్భుతంగా ఉంది. ఈ 3 ఉంది. కానీ ముందు దట్టమైన పొగ మంచుగా ఉంది అనుకోండి, కారు ప్రయాణం ఎలా సాగుతుంది? ఫాస్ట్గా, స్పీడ్గా పోగలమా? తడబడుతూ, ఆగుతూ సాగిపోవాల్సిందే. అలాగే ఆ మంచు తెర లాంటి స్పష్టమైన ప్రణాళిక లేకపోతే జీవితం కూడా అంతే. ఆగుతూ, తూలుతూ, తడబడుతూ మనం ప్రయాణం చేస్తాం. ఆ మంచు తెరల్ని భరద్వాజ మహర్షి గారు తుడుస్తున్నాడు. తన యొక్క వాక్కు ద్వారా శుభ్రం చేస్తున్నాడు. దీన్ని మనం తెలియాలంటే మనం కారులోనో, బస్సులోనో, రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు బాగా దట్టంగా పొగమంచున్నప్పుడు వైబ్రేటర్ ఇట్లు అటు ఇటు అటు తిప్పే చూస్తూ ఉంటాం మనం. అలా తుడుచుకుంటూ పోతుండాలి. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా, లౌకికంగా చూస్తున్నట్టువే. అలా చూడగానే స్పష్టత ఏర్పడుతుంది. మళ్ళా మంచు కమ్ముతుంది, మళ్ళా కాసేపు మళ్ళా వైబ్రేటర్ ఇటు అటు, కుడివైపు ఎడమ వైపు, పదే పదే తుడుచుకుంటూ పోతుంటేనే ప్రయాణం సవ్యంగా సాగుతుంది. అలాగే మన మనసు కూడా కాసేపు ఆయన వైపు ఉంటుంది, కాసేపటికి మళ్ళా తెర వచ్చేస్తుంది.
మరి ఆ తెర వచ్చినప్పుడు ఆ తుడుచుకుంటూ వెళ్ళగలగాలి. అది ఈ 19 అధ్యాయాల సారాంశం అంతా కూడా అట్లాగే ఉంటుందండి. అంత ఉన్నప్పటికీ కూడా మళ్ళా 20 అధ్యాయంలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు సద్గురు యొక్క ప్రాశస్తం నిర్దిష్టమైన ఆయన గురించి తెలియకపోతే గమనించారుగా. అంటే మనం కారులో పోతున్నాము, వైబ్రేట్ కరెక్ట్ గా ఉందా లేదా, వైబ్రేట్ అంతే కదా మనం సక్రంగా ప్రయాణం సాగలము. కాబట్టి వైబ్రేట్ యొక్క ప్రాసెస్ తెలుసుకుని దాన్ని సెట్ చేసుకుని ఏవైతే కారు ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తారో ఎందుకు దాని యొక్క ప్రాసెస్ అని తెలుసు. అది కూడా రబ్బరే ఇటు అటు ఊగుతుంటుంది అంతే. అది చిన్నదే కదా, అది పని చేయదు, పర్వాలేదే మనం ముందుకు పోగలం అనుకున్నాం అనుకోండి, గమ్యం అగమ్య గోచరంగా ఉంటుంది. అందుకని మాస్టర్ ఒక్కొక్కసారి అధ్యాయం చుట్టుముడుతున్నాడు. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, గురువుని ఎలా సేవించాలో చెప్పుకున్నాం, గురువు పట్ల ఎటువంటి భావం కలిగి ఉండో చెప్పుకున్నాం, సత్సంగం వంటి కార్యక్రమం గురించి చెప్పుకున్నాం. ఈ రెండే కాకుండా మన ఆత్మీయులను వారందరితో మనం కలిసి మాట్లాడుకునేటప్పుడు గురువు యొక్క మహిమని, గురువు యొక్క అనుగ్రహాన్ని వారితో కలిసి పంచుకోవడం ద్వారా, అంటే సద్గోష్ఠి ద్వారా మనం ఆలోచించవలసింది ఏంటి, మాట్లాడవలసింది ఏంటి. సద్గోష్ఠి చేసుకుంటున్నాము, మనం ఏం ఆలోచించాలి అంటే భగవంతుడు ఈ నెల ఎందుకు చెప్పాడు, ఈ మాట ఎందుకు చెప్పాడు, ఇవి తప్ప వేరొక విషయం లేకుండా ఉండేట్టు చూసుకోవడం, వాళ్ళకు అత్యంతమైన శ్రేయస్సు చేకూర్చడంలో మన వరకు ప్రయత్నం చేయడం. అంటే ఇంత గత జరిగిన అధ్యాయాల గురించి మాస్టర్ వివరించుకుంటూ వస్తున్నాడు మళ్ళీ రిపీట్గా. ఒకటి, వేరొక ఆలోచన లేకుండా భగవంతుడి గురించే మాట్లాడుకోవడం. రెండు, ఆత్మీయులందరికీ కూడా అత్యంతమైన శ్రేయస్సు చేకూర్చడంలో మన వరకు ప్రయత్నం చేయడం. ఈ మూడు కలిస్తే మన జీవితంలో అనన్యత నిలుపుకునేందుకు చక్కని సాధనగా బాబా మనకు సూచించారు అని అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. అప్పుడు ఈ జీవితమే ఒక సాధనగా మలుచుకోవడానికి అవకాశం మనకి బాబా కల్పిస్తున్నాడు. బాబా కల్పించిన దాన్ని భరద్వాజ మాస్టర్ గారు దాన్ని ఫిల్టర్ చేసి మనకు అందిస్తున్నాడు ఈ ప్రవచనాల ద్వారా. బాగా ఆలోచించాలండి. మొట్టమొదట ఇద్దరు కలిస్తే మాట్లాడుకోవాల్సింది దేని గురించి, చర్చించుకోవాల్సింది దేని గురించి, ఆ తర్వాత ఆత్మీయులకి శ్రేయస్సు చేకూర్చడానికి ఎవరి తగ్గ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేయడము. అందుకేం చెప్పాడు, దాసు కింద కీర్తనలు పాడిచ్చాడు, హేమాద్రం ద్వారా సత్యత రాయిపించాడు. ఇంకొక సూక్తి ద్వారా ఏం చెప్పాడు, ఎవరైనా నన్నే స్మరిస్తూ నా మాటలే వింటూ నా గురించే మాట్లాడుతూ నాలో నీళ్ళనే దానం చేస్తూ వారే నేనుగా మారిపోతారు, వారి కర్మబంధం నశిస్తుంది. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ప్రతి క్షణము కూడా సాధనగా మారిపోతుందంతే. ఈ ఒక్క వాక్యానికి ఎవరైతే నిస్మరిస్తూ అని చెప్పాడే, దీనికి ప్రహ్లాదని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అతను మాట్లాడిన, అతను నీరు తాగిన, ఆహారం తిన్న, ఏది చూసినా హరినే స్మరిస్తాడు. ఈ ఒక్క వాక్యాన్ని బాబా మాస్టర్ గారు ఉదయ ప్రార్థన ఏం చెప్పాడండి. అందుకని ప్రతి సత్యం ఎందుకు ఉదయ ప్రార్థన మనం గుర్తు చేసుకుంటున్నామంటే, అది అద్భుతమైన ఉపనిషత్తుల వేదాల సారాంశం అండి. ఆ 4 పేజీలు, ఆ 4 పేజీలు కానీ మనం అవగాహన చేసుకోగలిగితే ఆ రోజంతా మన జీవితం ధన్యం. దాని యొక్క విలువ చెప్పడమే మాస్టర్ గారి ప్రవచనాల్లో మనకు చెప్తుంది. అదేదో 4 పేజీలే కదా, అదేముందిలే అని అనుకుంటున్నాం మనం. ఒరే, ఇంతటి విలువ ఉందా దానికి ఆ 4 పేజీల్లో. బాబా ఏమైతే ఈ మూడు ద్వారా జీవిత సాధనగా మలుచుకోని చెప్పాడు, ఇవన్నీ మనం గుర్తున్నా లేకపోయినా ఆ ఉదయ ప్రార్థనలో ఆ 4 పేజీల్లో కానీ మనం భావాన్ని భావయుక్తంగా కానీ హృదయం నిలుపుకోగలిగితే మన జీవితంలో ప్రతి క్షణము ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా భగవత్ సన్నిధిలో నిలబడుతుంది. ఇలా నిత్య జీవితంలో దాన్ని అననిచింతగా నిలుపుకోవచ్చు. తద్వారా ఏమొస్తుంది, నిష్ఠ సబూరి వస్తుంది. అనే దక్షిణ సమర్పించడంలో మన ఎత్తులో ఇంకా 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 సాఫల్యం చెందవచ్చు.
అంటే గత అధ్యాయాల సారాంశం అంతా ఒక పేరాల మాస్టర్ గారు చెప్పారండి. ఇప్పుడు ఈ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సద్గురును పొందడానికి యత్నం చేయవలే. నువ్వు ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానికి అని బాబా చెప్పున్నాడు. దానికి మన పూర్వ ఋషులు కొన్ని మార్గాలు చెప్పారు. అందులో మొట్టమొదటి మార్గం సద్గురు యొక్క ప్రాశస్తం మనకి తెలియాలి. ప్రాశస్తం అంటే ఆయన గొప్పతనం ఏం తెలియాలి, ఆయన గుణగణాలు ఏంటో తెలియాలి, ఆయన జీవితం ఏదో తెలియాలి. అలా తెలిసినప్పుడే మనం ఆయన ఆశ్రయించగలుగుతాం. ఒక వ్యక్తి గురించి మంచిగా తెలుసుకోండి, అందరికి వెళ్ళాలి 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 అనే కోరిక మనకు బలంగా ఉంటుంది కదండి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఒక వస్తువు మనం ఒక ఫ్రిడ్జ్, పెద్ద టీవో కొనాలనుకున్నాం అనుకోండి, లేదా ఒక ఇల్లే కొనాలనుకున్నాం అనుకోండి, ఒక పొలమే కొనాలనుకున్నాం అనుకోండి, ఆ పొలం ఎక్కడుంది? రోడ్ సైడ్ ఉందా, లేకపోతే పొలం మన మధ్యలో ఉందా? రోడ్ సైడ్ ఉంటే మనకి ఫ్యూచర్లో మంచి రేట్ వస్తుంది. కాబట్టి రోడ్ సైడ్ ఉండేది 10 రూపాయలు ఎక్కువైనా సరే ఆ రోడ్ సైడ్ కొందాం. అదేవిధంగా ఇల్లు కావచ్చు, లేదా వస్తువు కావచ్చు అని ఆలోచించమా? లౌకికంగా ఎలా ఆలోచిస్తామో పారమార్థిక కూడా అలాగే ఆలోచించండి అంటున్నాడండి ఇక్కడ. మనమే అనుకుంటానే పారమార్థికం వేరు, లౌకికం వేరు అనే భావనలో ఉంటున్నాం. లౌకికంలో నీకు ఇష్టమైన దానికోసంగా ఎంతగా నువ్వు తప్పిస్తావో అదేవిధంగా పారమార్థికను కూడా అంతగా నువ్వు తప్పించు. పెద్ద కష్టమైన దేని మీద మనకు ప్రీతి ఉంటుందో దాని మీద మనకి ఆసక్తి పెరుగుతుందా పెరగదా, శ్రద్ధ పెరుగుతుందా పెరగదా, దాన్ని ఎలాగో పొందాలన్న సామర్థ్యం కలుగుతుందా కలగదా. ఈ పెద్ద బ్రహ్మచలయం కాదండి ఆధ్యాత్మికత. సులభంగా మాస్టర్ గారు అల్టిమేట్ చేతులు పెడుతున్నాడు. ఏ విషయంలో అయితే మనకి సామర్థ్యం ఉంటుందో దాని మీద ఆపేక్ష ఉంటుంది కదండి. సామర్థ్యం అన్నాడు, నాకు సత్సంగం చెప్పడం సామర్థ్యం అనుకుందాం. ఆ సత్యం మీద తిరిగి ఇష్టం ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఈరోజు సత్సంగం చెప్పేటప్పుడు దీనికి అనువైన ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? దీన్ని ఏ విధంగా చెప్తే ఎదుటి వారికి అర్థమవుతుంది, అర్థంగా కూడా చెప్తే ఏం ఉపయోగము, శక్తి అంత వృధా అవుతుంది కదా అని నేను ఆలోచిస్తాను కదండి. అలాగే ఒక ఆట కావచ్చు, రన్నింగ్ రేస్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఒక పాట కావచ్చు, 64 కళలు కావచ్చు. కళలు అంటే డ్రీమ్స్ కాదండి, ఆర్ట్స్. ఒక్కొక్కడికి ఒక దాని మీద ఆపేక్ష ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక సామర్థ్యం కూడా ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి సామర్థ్యం ఉంటుందో దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పెంచుకోవడమే శ్రద్ధ. మరి దేని మీద మనకు ఆపేక్ష ఉంది? ఆ ఆట ఆడితే మనకి ఏదో ఆనందం ఉంటుంది. అలాగే మన జీవితంలో శాశ్వత ఆనందాన్ని పొందాలంటే సద్గురువుని ఆశ్రయించు, ఆ చదువు ప్రాశస్త్యం తెలుసుకో. ఇప్పుడు చదువు ఉందండి, విద్య ద్వారా మనసును వికసింపజేసుకొని విజ్ఞానం సాధిద్దామని కోరిక ఉన్నట్టయితే దాన్ని ఎలా కష్టపడి అభ్యాసం చేసి అని ప్రయత్నం చేసి దాన్ని శ్రద్ధగా సాధిస్తామా సాధించమా? ముందు చెప్పు, అది విద్య కావచ్చు, ఆట కావచ్చు, పాట ఏదైనా కావచ్చు కాక ఎంతగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. అందుకే ఇష్టం ఉంటే కష్టం ఉండదు. ఇష్టమైన పని ఎంత కష్టమైనా సరే దాన్ని సాధించే వరకు నిద్రపోం. ఈ లౌకికంగా మనకి అర్థమవుతుందండి, చూస్తూనే ఉన్నాయి ఈ ప్రపంచంలో కూడా. అదే రీతిన సద్గురు యొక్క సమాశ్రయము అంటే సద్గురు యొక్క సాంగత్యము మనకు అవసరము అనేటువంటి సంగతి తెలియాలి. ముందు సద్గురు యొక్క సమాశ్రయము మనకు అవసరమైనటువంటి ముందు సంగతి తెలియాలి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మనకి ఉన్నతమైన ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఎవడు మంచివాడు వాటితో స్నేహం చేద్దాము అనే సంగతి తెలియాలి. ఎందుకు ఆ మంచి మనం ఉద్దేశిస్తుంది కాబట్టి. అలాగే సద్గురు యొక్క సమాశ్రయం మనకు అవసరం. ఎందుకంటే మన బుద్ధి చంచలం. అటువంటి ఆయన దగ్గరికి వెంటే ఆ బుద్ధి చంచలం కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆ సంగతి తెలుస్తుందో దానికోసం హృదయంలో తీవ్రమైన కోరిక కలగాలి.
వెళ్ళాలి వెళ్ళాలి ఆయన సన్నిధికి వెళ్ళాలి, వెళితేనే మనకి ఎంత ఉపయోగం ఉంటుంది అని అనుక్షణం ఎప్పుడెప్పుడు వెళదామా, ఎప్పుడెప్పుడు తెలుసుకుందామా అనే కోరిక కలగాలి. ఇక్కడే బ్రేక్ వేస్తుంది మనకి. ఎక్కువ మంది మనం సద్గురు యొక్క అనుగ్రహం లభించలేదే, ప్రత్యక్షమైన అనుభవం కలగలేదే అని బాధపడతాం, కానీ దానికి కారణం ఆలోచించాలి. ఊరికే అప్పుడప్పుడు అనిపించడమే తప్ప మనసు దానిలో నిరంతరం కలిగేటటువంటి ఆకాంక్ష కలుగుతుందా లేదా. అందుకే ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఊరికే నోటి వారు అడుగుతున్నాం, ఆయన అనుగ్రహం కావాలండి, ఆయన సాన్నిధ్యం కావాలండి, ఆయన కృప కావాలండి అని. కానీ నిరంతరం ఆ ఆకాంక్ష ఉందా? ఆ ఆకాంక్ష ఉంటే తప్పక నెరవేరుతుంది. నెరవేరదనడానికి అవకాశమే లేదు. ఇది సైన్స్ ప్రకారంగా వైబ్రేషన్స్ కూడా అంతే. అదే మత విందుకులు మాస్టర్ కింద రాస్తారండి. బాగా ఆరోగ్యకరమైన కప్ప గుండెని, ఒక కప్పకి గుండె హీనమైనప్పుడు ఆరోగ్యమైన కప్పని ఆ కప్ప పక్కన పెడితే ఆ కప్ప గుండె కొట్టుకుందట. ఇది అమెరికన్ శాస్త్రవేత్తలు, రష్యన్ శాస్త్రవేత్తలు కనుక్కున్న విషయం. ఆరోగ్యం ఉండే కప్ప, ఆరోగ్యం ఉండే హీనంగా ఉండే కప్ప దగ్గర కానీ ఈ ఆరోగ్యం కప్ప కానీ అక్కడ పెడితే ఆ కప్పకి గుండె కొట్టుకోవడం ప్రారంభించిందట. అందుకు సత్సాంగత్యము అని పెద్దలు చెప్పేటప్పటికీ ఇదేది పెద్ద మాట, అది వాళ్ళ అమెరికా వాళ్ళు చెప్పేటప్పటికీ ఇది నిజం కాదు అనుకుంటున్నాం మనం. అదే ఇక్కడ మాస్టర్ వివరిస్తున్నాడండి. ఇక్కడ మనకి అనుకుంటున్నామే కానీ దాని నిరంతరము అది పొందాలని ఆకాంక్ష ఉందా? ఆ ఆలోచన నిరంతరం కన్ను మూసిన కన్ను తెరిచిన, అదే కదా అబ్దుల్ కలాం అంటారు, కలల కను. కానీ ఆ కళను నిద్రపోలేకూడదు. ఎందుకని? అది సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేయాలి. కాబట్టి మనకు అనుభవం కలగలేదంటే కారణం ఇదే. దీన్ని వేదాంతం ఏం చెప్తారంటే, ముముక్షుత్వము తీవ్రతరం అయ్యేంత వరకు మోక్షం లభించదు, జ్ఞానం లభించదు. ఈ పెద్ద పెద్ద పదాలు ఇవి. అబ్దుల్ కలాం ఒక్క మాట చెప్పేశాడు. ఇక్కడ ముముక్షుత్వము అంటే ఏమిటి? ముక్షత్వము అంటే విడుదల, ముముక్షత్వము అంటే తను నుంచి విడుదల. తనంటే ఈ శరీరం కాదు, దీని నుంచి మనం విడిపడాలి. దీన్ని జిజ్ఞాసులు అనే పదం కూడా వాడతారు. ఇక్కడ ముముక్షత్వం అనే పదం వచ్చింది కాబట్టి దానికి అర్థం చెప్పుకుంటున్నాం. ముక్షత్వము అంటే విడుదల, ముముక్షత్వము అంటే దీని నుంచి విడుదల అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి ప్రవేశించాలి. తమసోమ జ్యోతిర్గమయ, అసతోమ సద్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఈరోజు విడుదల వాణిని తీవ్రతను అయ్యేంత వరకు మోక్షం లభించదు. వలలో ఒక జంతువు పడింది అనుకోండి, ఒక పక్షులు పడాయనుకోండి, ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాయండి బయటపడాలని బయటపడాలని బయటపడాలని. పడచ్చు, పడకపోవచ్చు కాక. అదే ఒక చిన్న కథ ఉంది. వలేస్తారు, అన్ని పక్షులు పడిపోతుంది, తప్పించుకునే మార్గం లేదు. ఒకరు కొట్టించుకుంటారు, నేను వద్దని చెప్పాను కదా, నువ్వు ఎందుకు దూరావు, నువ్వు అనుకుంటున్నారు. ఇంతలో వేటగాడు వస్తున్నాడు. అందులో తెలివైన ఒక పక్షి ఏం చేసిందంటే, ఇలా అనుకుంటుంటే వాడు పట్టుకొని పోతాడు, మనందరం ఐకమత్యంగా ఉండి వాళ్ళనే లేపుకొని పోదాం. ఒకరు లేపలేరు, ఇద్దరు లేపలేరు అని వాళ్ళందరూ లేపుకోకపోతే వేటగాడు దనగలు పరిగిస్తారు కదండి. అంటే ఏంటి? విడుదలవ్వాలని ఆకాంక్ష ఉండాలి, తీవ్రతరం ఉండాలి. అది లేకపోతే ఇది స్తంభం కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి శాస్త్రాలు చదువుతున్నాడు, తన గురువుని సేవించడం వల్ల తత్వజ్ఞానం కొంతవరకు పొందినప్పటికీ తెలిసినటువంటి ఆ తత్వజ్ఞానాన్ని నిజ జీవితంలో అనుష్ఠించడం, వస్తువుల పట్ల వ్యక్తుల పట్ల మనకుండే భావాన్ని పూర్తిగా మార్చుకోవడం అనేటువంటి అభ్యాసం తీవ్రమైన రూపం ధరించేటంత వరకు ప్రయోజనం ఉండదు. నేను చదువుకున్నా, తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న తర్వాత గురువుని సేవించడం వల్ల అంటే మనకు మరదాజ మహర్షి గారు ఆయన సేవించడం అంటే
ఆయన చెప్పిన పని సత్సంగం చేసుకుంటున్నాం, పారాయణ చేసుకుంటున్నాం. దానివల్ల కొత్త జ్ఞానం మనకు వచ్చింది. కానీ ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో అనుష్ఠించాలి. అది వస్తువుల పట్ల కావచ్చు, వ్యక్తుల పట్ల కావచ్చు. మన భావాన్ని మార్చుకొని అభ్యాసం చేయాలి. వస్తువు, వ్యక్తి, పరిస్థితి ఈ మూడే అండి మనిషిని బంధించేదన్నా విడుదల చేయాలన్నా కూడా. ఇక్కడ భావం చెప్పాడే కానీ వస్తువుని వదులుకోమని చెప్పలేదు, వ్యక్తుల్ని వదులుకోమని చెప్పలేదు. ఆ భావాన్ని మార్చుకో. ఉదాహరణకు అనుకోండి, మేము మా ధర్మపత్రికి మల్లెపూలు తీసుకొని పోతాము. ఇంతకుముందు మామూలుగా మల్లెపూలు తీసుకుని వాసన చూసి మా ధర్మపత్రికి ఇస్తుంటాము. ఏంటండి ఆ మల్లెపూలు వాసన దొరకకుండా భగవంతునికి పెట్టి ఆ తర్వాత మా ధర్మపత్రికి ఇస్తాము. తేడా వచ్చిందా లేదా? అలాగే వ్యక్తుల పట్ల ఇంతకుముందు మా నాన్న, మా తండ్రి, మా తమ్ముడు, మా స్నేహితుడు, మా బంధువు, మా స్నేహితుడు, మిత్రుడు, బంధువు అన్ని ఎట్లా చేసుకుందామండి. ఇప్పుడు ఇంద్ర రూపంలో భగవంతుడు ఉన్నాడు, వీడు ప్రాణబంధం మనకు వచ్చింది. మరి మన భావం మారిందా లేదండి? అదే కదా త్వమేవ మాతాత పితా త్వమేవ అనే శ్లోకానికి అర్థం అదే కదండి. ఇట్లా అభ్యాసం చేయాలి, ప్రతిక్షణ అభ్యాసం చేయాలి. అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము రెండు కావాలి. మనసును నిగ్రహించకుండా ఇంద్రియాలు నిగ్రహించాలనుకోండి చాలా ప్రమాదం. అదే కదా హిరణ్యకశిపుడు రావణాసురుడు చేసింది. ఇంద్రియాలు నిగ్రహించారు, ఈశ్వర సాక్షాత్కారం పొందారు. మరి మనసు నిగ్రహించినప్పటికీ ఏమయ్యారు? పతనమయ్యారు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న నువ్వు బయట ప్రపంచాన్ని జయించావు కానీ నీ లోపల మనసు నువ్వు జయించలేకపోయావు అన్నాడు. ఇక్కడ మనసు నిగ్రహించడం అంటే ఏదో సుఖాలని భోగభాగ్యాన్ని వదిలిపెట్టమని మాత్రం కాదు. ఆ భోగభాగ్యాలు కూడా భగవంతుడి ప్రసాదం భావించు, అది మార్పు. దీనికన్నా ప్రమాదమైంది రాగము, ఇష్టము, అయిష్టము. రాగము, ద్వేషము ఈ బాగా నిండి ఉంటుందండి మన మనసుకి. ఇదే మన మనసుకు సంస్కార రూపంగా వచ్చేది. ఇది అత్యంత ప్రమాదమైనది కూడా. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయే. నీ మనసే కారణం బంధానికైనా మోక్షానికైనా అని చెప్తున్నాడు. అందుకని మనసు నిగ్రహించడానికి మన పెద్దలు ఉపవాస వ్రతాలు పెట్టారు. ఆ ఉపవాసం వ్రతాలు పెట్టారు, దాని అర్థం తెలుసుకోలేకుండా బాహ్యంగా ఆచరిస్తున్నాం, ఆంతరంగా మర్చిపోతున్నాం. వాళ్ళు ఆ పెట్టలో భావం ఒకటైతే పెద్దలు చెప్పింది, కానీ ఆ భావానికి విరుద్ధంగా మనం ప్రవర్తించుకుంటున్నాం. ఇప్పుడు నాణ్యానికి ఒకవైపే గుర్తుంటే అది చెల్లుతుందా? బొమ్మే ఉంది, బురుసు లేదు, బురుసే ఉంది, బొమ్మ లేదు, అదేం చెల్లుబాటు అవుతుందా? అదేవిధంగా 5 రూపాయల నాటికి ఒక పక్క ప్రింట్ సరిగా లేదు, చెల్లుబాటు అవుతుందా? ఇట్లా ఆలోచించాలండి మాస్టర్ గారు, మనకి ఇట్లా ఆలోచింపజేస్తున్నాడు ఇక్కడ. మరి ఈ ఉపవాస వ్రతాలకు అర్థం ఏమిటి అసలు? మనసుతో పాటు శరీరంతో పాటు మనసుకు శిక్షణ ఇవ్వాలి. ఎంతగా ఇవ్వాలంటే ఆ ఉపవాసం అప్పుడు మన ఇష్టమై ఏ భగవంతుడి కోసం ఉపవాసం చేస్తున్నామో ఆయన పట్ల మనసు ఎంతగా నిలవాలంటే తక్కని విషయాలు మనకు తోచనంతగా నిలవాలి. నేను ఉపవాసం ఉన్నప్పుడు నిరంతరము ఆ భగవచ్చింతనే తప్ప ఇంక ఇతర ఆలోచనే ఉండకూడదు. ఇదంతా ఉపవాసం. దీపం పెట్టినాక సాయంకాలం సన్యాసం దీపం పెట్టి ఆహారం తీసుకోవాలా. 5 నిమిషాలు టైం చూసుకుంటా ఉంటా, ఎప్పుడు ఆరవుతుందా, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా, బయట బాల్కనీలు చూసుకుంటా ఉంటా. మబ్బే సూర్యుడు అస్తమించాలనుకుంటే ఇప్పుడు తినకూడదు, ఆ మబ్బు పోయిన తర్వాత అస్తమించాలి. నా ధ్యాస అంతా ఆ సూర్యుడి మీద, టైం మీద ఉంటుంది. ఇంకేం ఉపవాసం అక్కడ? ఇటువంటి ఉపవాసాలు
నిరుపయోగం. నాణ్యానికి ఒక పక్క బొమ్మ ఉంటే ఆ చెల్లుబాటు ఎక్కడవుతుంది? అదే మనకి ఆసక్తి కలిగిన కలెక్షన్ ఉన్నామనుకోండి, ఆసక్తి కబుర్లు కావచ్చు, సినిమా కావచ్చు, స్నేహితులతో విహారం కావచ్చు, ఇవంతా ఉన్నప్పుడు ఆకలి దప్పులు గుర్తుంటాయా? ఇంకేదైనా తోస్తుందా మనకి? మామూలుగా మనకు మళ్ళీ కుక్కముఖరం ఉంటాడు, వాడు పుస్తకం తాకిన వదిలొస్తాడు, వచ్చి వాళ్తాడు అనమాట వాడు. అది టీవీ చూస్తుంటే వాడు పారిపోతాడు. కబుర్లు ఆడుతున్నాడు అనుకోండి, నిద్ర రాదు, వాడు అక్కడ ఉన్నాడు. ఏదైనా మంచి పని చేయాలనుకోండి, అప్పుడు ఆలోచిస్తాడనమాట ఆ కుంభకర్ణుడు. అంటే ఏంటి? మనకి దీని మీద ఇష్టం, చదవడం మీద ఇష్టం లేదు, అందుకే మన నిద్ర తూగొస్తుందండి. అలా ఇష్టమైన పని ఇప్పుడు పెట్టామనుకోండి, నిద్ర రమ్మన్నా కూడా రాదు. అందుకని ఆ ఇష్టాన్ని ఏమంటే దాని ప్రాశస్తం తెలియాలి. కాబట్టి ఇటువంటి భావాలను పెంపొందించకుండా ఉండగలిగితే ఉపవాస మతంలో ఏం ఉపయోగం ఉంటుంది? అటువంటి భావాలు నువ్వు పొందగలిగితే అది మానసికమైన ఉపవాసం అవుతుంది. దానివల్ల సహజంగా శరీరం కూడా ఉపవసించవలసి వస్తే శరీరం కూడా పవిత్రమవుతుంది. ఇప్పుడు మేము అనుకుంటాం అండి, ఒకరోజు అన్నం తినకుంటే శరీరానికి మంచిది అని. ఓకే, మంచిదే, కానీ లోపల తినాలనే భావన ఉన్నప్పుడు ఆ ప్రకంపనలు అనేది ఆ శరీరంలో హార్మోన్స్ కూడా దెబ్బతీస్తుంది. ఇది ఏదో హాస్యంగా చెప్పడం కాదండి. మన లోపల కొత్త ఉన్నదనుకోండి, శరీరం బాగుంటుందండి. ఇది మనం ఇక్కడ గుర్తించాలండి. ఇక్కడ శరీరం ఉపవాసం ఉన్న మనసు తినాలనిపిస్తే ఫలితం ఉంటుందండి? దీనికి కదా బాబా ఒక ఏకాదశి రోజు హారతి అవుతుంటే ఒకడు ఉపవాసం ఉండడు, అందరూ ఉపవాసం ఉన్నారు, వీడికి 10 గంటలకు భోజనం చేసే అలవాటు, నక కూర్చొని ఉన్నాడు. బాబా ఏం చెప్పాడు? గుర్తు చేసుకోవాలండి. నువ్వు పోయి భోజనం చేసి రారన్నాడు అంటూ బాబా ఒక మాట అంటాడండి. వీళ్ళంతా పిచ్చి వాళ్ళరా, నేను చెప్పిన వీళ్ళు వినడం లేదు, నువ్వు పోయి తినేసి రారా అన్నాడు. ఏడు కూర్చున్నవాడు పిచ్చివాళ్ళు. అంటే ఏంటి? వాళ్ళకి వెళ్తే ఏమో, వెళ్ళకపోతే ఏమో, ఏకాదశి హారతి వాళ్ళు తినాలి, సాయంకాలం తినాలి, ఇవాళ మనసులో ఉంటుంది. హారతి మీద దృష్టి ఎలా ఉంటుంది? నువ్వు ఆకలి తట్టుకుని తినరా అని చెప్పి ఉన్నాడు అనుకోండి బాబా, నువ్వు ఆకలి తట్టుకు తినరా అని అనుకోండి, ఓహో ఆకలి తట్టుకోలేక తినవచ్చు కాబోలు అని అనుకుంటాం మనం. బాబా అదిగా చెప్పింది అక్కడ. ఏకాది ఉపవాసం వివరిస్తున్నాడు ఇక్కడ. వీళ్ళు సరిగా ఉపవాసం లేదని ఆయన, వాళ్ళు పిచ్చి వాళ్ళు, నేను చెప్పిన వినడం లేదు, వాళ్ళ మనసు చంచలంగా ఉందన్నప్పుడు వినడం లేదు, ఇంద్రియాలు నిగ్రహించాడు, మనసు మాత్రం ఎప్పుడెప్పుడు హారతి అయిపోతుందా, ఎప్పుడెప్పుడు భోజనం చేస్తామని ఉంటుంది సాయంకాలము అని ఆయన అనుకుంటున్నారు, అందుకని పిచ్చివాడు అన్నారు అక్కడ. ఆడపోతే మంటవాడు తరుముకునే మళ్ళా వచ్చాడు, ఏరా తిన్నావా, ఇంకా తరుముకున్నాడంటే బాబా వాణి చెప్తాడని భయంతో, హారతి నాకు తింటానే స్వామి అన్నాడు. హారతి ఆగుతుంది చేసిరా అన్నాడు. ఎందుకు చెప్పాడు అక్కడ? ఒకవేళ వాడు కూర్చొని అనుకోండి, హారతి జరుగుతూ ఉంది, వీడి తినాలని ఆకలి, వీడికి హారతి మీద దృష్టి ఉంటుంది, వీడికి శరీరం కష్టపెట్టడం మాత్రం జరిగింది అక్కడ. అతను భోజనం చేసి వేరు కదా, అందుకే వీడు చెప్పినా వినిపించుకోర్రా, నువ్వు వెళ్ళా ఆ పని చేసిరా అన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నాడు? దేని మీద ప్రీతి, ఆపేక్ష, అభ్యాసము, ఆచరణ, విరణ శాస్త్రాధ్యయనం చేయడం కాదు, గురువు యొక్క తెలుసుకోవడమే కాదు, వ్యక్తుల వస్తువుల పట్ల కూడా నీ భావం ఎలా ఉండాలి, పరిస్థితుల పట్ల ఎలా భావం ఉండాలి, దాన్ని ఆచరణ పెట్టు అనే దానికి మాస్టర్ గారి ఉపవాసం ఉదాహరణ చెప్తున్నాడండి ఇక్కడ. మరి బాబా ఏం నా గురువుని చూస్తుంటే నాకు ఆకలి తప్పులేదు అన్నాడు.
అట్లా చూస్తూ ఉంటే చాలంట, అలా కూర్చుని ఉండిపోని అనిపించిందట. ఇది మనం విన్నాం ఆయన మాట ద్వారా, మనం చదివాం. అదెలా సాధ్యమవుతుంది? ఆలోచిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమవుతుంది అన్న సంగతి. ఎవరికి దేనిపైన వ్యామోహం ఉంటుందో ఆ వ్యామోహంలో ఉన్న వారికి కూడా అట్లాగే ఉంటుంది. మోహం చెప్పలా, వ్యామోహం చెప్పాడు. సినిమా పిచ్చివాళ్ళు కావచ్చు, పేకాట పిచ్చివాళ్ళు కావచ్చు, జోదం పిచ్చివాళ్ళు కావచ్చు, స్త్రీలతో రోడ్ల వెంబడి తిరిగే అలవాటైన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఇవేమి లేవండి, టీవీలు ఉన్నాయి. సినిమాలో ఎవరు పోతున్నారు ఇప్పుడు? అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఎవరికి దేని మీద ప్రీతి ఉంటుందో ఆపేక్ష ఉంటుందో, శ్రద్ధ తీవ్రంగా ఉంటుందో మీకు అది ఏమి పట్టించుకోరు. ఇంట్రెస్ట్గా సీరియల్ చూస్తున్నాం, వెంటనే ఇంట్లోకి వస్తే ఎవరిని వస్తే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాల ధ్యాస కూడా ఉండదు. అట్లా మంచి తాగండి అంటాం, లేదా ఎవరో పిల్లలు ఉంటే వాడు నీళ్ళు ఇరా అని అంటాం. అది ఎంతవరకు సబబు, ఎంతవరకు మర్యాద కూడా ఆలోచించు. ఎందుకంటే మనకు ఆపేక్ష దాని మీద ఉంది. ఇక్కడ చూడొచ్చా చూడకూడదా అనే ఉద్దేశం కాదండి ఇక్కడ చెప్పడం మాస్టర్ గారు. నీకు దేని మీద ఆపేక్ష ఉంటే దాని మీద సత్యాలు కలుగుతుందో, అలాగే సద్గురు యొక్క ప్రాశస్తం పట్ల నీకు ఆపేక్ష ఉంటే నీకు సద్గురు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తెలుసుకోవాలని జిజ్ఞాస ఉంటే నువ్వు అందులో ప్రయత్నం చేస్తే సఫలీకృతం కాగలవు అని చెప్పడం నేను ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ అలా చేయకుండా, ప్రయత్నం చేయకుండా జారిపోయాం అనుకోండి, తర్వాత విచారించి ఏం ఉపయోగం ఉండదండి. ఇప్పుడు లౌకికంగా కష్టపడ్డాం, ఇతరుల కోసం కష్టపడుతున్నాం, భార్య కోసం, బిడ్డల కోసం, మనవల కోసం, మనవల కోసం, నా కోసం నేను కష్టపడ్డాను అని ఆలోచన తెప్పిస్తున్నాడు ఇక్కడ బాబా. నీకు నీ మీద ఆపేక్షలు కల్పించుకోరాయన, నీ కోసం కొంచెం చేసి పెట్టుకోరాయన అని చెప్పడం. ఇది బాబా చెప్పడం కూడా కాదండి, మనం పేరు ఉంటాం. జార్జ్ బెర్నార్డ్ షా ఆయన మరణశైపోయి ఉండగా ఎవరు అడిగాడట, మీకు ఇప్పుడు కానీ మళ్ళీ 100 సంవత్సరాల జీవితం ఇస్తే మీరేం చేస్తారు? ఏదో బాబా చెప్పాడు, మాస్టర్ గారు చెప్పారు కాబట్టి అదేదో మనకి సంబంధించిన అనుకోబాకండి. జార్జ్ బెర్నార్డ్ షాని అడిగారు, ఆయన సాగు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు నీకు 100 సంవత్సరాల జీవితం ఇస్తే నువ్వేం చేస్తావు అడిగారు. అప్పుడు ఒకే మాట చెప్పాడు, నాకు నేను ఏం చేయాలనుకుని చేయలేకపోయాను, నాకు నేను ఏం చేయాలని చేయలేకపోయాను అది చేస్తానన్నాడు. అంటే ఇప్పటి వరకు ఏం చేయాలనుకుంటూనే ఉన్నాడు. మన పరిస్థితి కూడా అది, అనుకుంటూనే ఉన్నాం, జీవితం రాలిపోయింది. అంటే ఏంటి, ఆయన గురించి తెలియని వాడు ఎవరు లేరు. అయ్యో నా కోసం ఏం చేసుకోలేకపోయాను, ఇది ఆయనకే కాదండి, మనలో ఎవరైనా కుటుంబ బాధ్యత కోసం తప్పించినా, ఆఫీస్ పనులు మునిగి తేలినా మన తర్వాత ఏదైనా అందుకే నీకోసం నువ్వు ప్రయత్నించు. అదే కదా బాలగంగాధర తిలక్కి సాయినాథ్ చెప్పింది, ఇంతవరకు నువ్వు ప్రజల కోసం శ్రమించావు, ఇప్పుడు నీ కోసం నువ్వు శ్రమించు. అంటే నీకు స్వార్థంగా ఇతరుల కోసం శ్రమించు, నీ కోసం నువ్వు శ్రమించు. ఇప్పుడు నేను అనుకుంది, నేను సంపాదించా పెట్టాను, అలా నాకు అనుమానమే కదా, నా కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కూడా చూస్తారా చూడరనేసి నేను కదా తెలియకుండా డిపాజిట్ చేసుకుంటాను కదండి. ఏమో వాళ్ళు చూస్తారా చూడరు, డబ్బు ఉంటే వాళ్ళు కాదు ఇంకోటి చూస్తాడనేసి. ఇది లౌకికం. పారమార్థికం కూడా నీకు నువ్వేం చేసుకున్నావు అది చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం అండి. జాగ్రత్తగా మనం పరిశీలించాలి ఇక్కడ, ఎందుకు చెప్తున్నాడా ఏంటా ఈ సంగతి. కాబట్టి ఇక్కడ బాబా ఏం చేశాడు, తను అలానే చూస్తూ ఉన్నాడు కాబట్టి నాకు ఆకలి దప్పులు కూడా లేదు. అందుకే భగవంతుడు సర్వేంద్రియాలను జయించన్నాడు, ఒక ఇంద్రియాన్ని కాదు సర్వేంద్రియాలు జయించు. పోనీ ఇది మన వాక్యానమా అంటే అది కూడా కాదండి. రామకృష్ణ పరమహంస ఉదాహరణ వల్ల ఒక పశువుడు కాపుడు ఉన్నాడు, వాడు పశువులు దొరుకుతుంటున్నాడు రోడ్డు మీద. ఒక పశువు ఇటు ఎడం పక్క పోతుంది, ఒక పక్క కుడి పక్క పోతా ఉంది. దీని ధరిమేటప్పుడు ఎడం పక్క పోయా, ఎడం పక్క కుడి పక్క పోయా.
అప్పుడు ఏం చేశాడు అతడు ఒక పచ్చగడ్డి కోసుకొని దానికి ఇష్టమైన మోపు పెట్టుకున్నాడు. ఈ పశువులను చూసి కూడా ఇది మన కోసమే కదా గడ్డి అని అటుపక్క ఇటుపక్క పోకుండా వాడి వెంట నడిచింది. ఎంతటి అర్థం ఇందులో ఉంది? అది మన మనసుని తర్ఫీదించుకుంటూ ప్రీతి పెంచుకుంటూ ఉన్నప్పుడు దాని మీదే మనసు పోతుంది. అందుకే గుర్రానికి కళ్ళెం కట్టడం, అటు ఇటు చూడకుండా. ఆ 2 కళ్ళని బాబా ఏం చెప్పాడు, స్టాసగురి అన్నాడు, 2 పైసలు దక్షిణీరా అన్నాడు. ప్రతి ఒక్క దానికి అందుకే మనం చదివిన దాన్ని మళ్ళీ తిరిగి మననం చేసుకుంటూ ఉండవలే. ఇది కష్టం అనిపిస్తుంది, విఫలం అవుతుంది, కానీ సంతోషకరమైనటువంటి విషయం మీద మనసు ఆకర్షిస్తే మాత్రం తప్పకుండా గమనించాలి. అంటే ఇష్టం ఏర్పరచుకో, సింపుల్గా చెప్పుకోవాలంటే ఇష్టం ఏర్పరచుకుంటే ఆ ప్రయోజనాన్ని గుర్తించు. ఇప్పుడు సత్యంగా ఉండు, ధర్మంగా ఉండు అంత చెప్తారండి. సత్యంగా ఉంటే ఏం ఫలితం వస్తుంది, ధర్మంగా ఉంటే ఎటువంటి ఫలితాన్ని మనం పొందగలం అని అవగాహన వచ్చింది అనుకోండి, 600 అయినా 106 అయినా సరే దాన్ని వదిలిపెట్టాడు హరిశ్చంద్రులాగా. అది మనకు అందుకని ఇక్కడ బాబా యొక్క ప్రాశస్తాన్ని చెప్పడం కోసంగా భరద్వాజ మాస్టర్ గారు మనకి సాయిలామృతం ఊరికి కథగా చదువుకుంటున్నామని చెప్పేసి ప్రబోధామృతం ఇచ్చాడు, సాయి సన్నిధి ఇచ్చాడు. ఇప్పుడు ప్రవచనాల ద్వారా అద్భుతం వివరణిస్తున్నాడు. మనం అనుకుంటాం, మనం గుర్తించండి, మాస్టర్ గారి యొక్క తపనను గుర్తించండి. ఆయన గుర్తించినప్పుడు మాత్రమే ఆయన చెప్పిన విధానాన్ని మనం ఆకర్షిత కాగలము, ఇష్టపరచుకోగలము, దానికోసంగా ప్రయత్నం చేయగలము, ప్రయోజనం పొందగలం. ప్రయత్నం చేసే ప్రయోజనం పొంది మనమే, ఆయన పొందడండి. మన ప్రయోజనం కోసం ఆయన తపన పడుతున్నాడు ఆయన. అందుకని ఇక్కడ జాజి బెర్నాడ్ షా కావచ్చు, ఇటు రామకృష్ణ పరమహంస కావచ్చు, ఇటు సాయిబాబా కావచ్చు, సమాన సూత్రాన్ని మనకి ఇస్తున్నారు ఇక్కడ. కాబట్టి సద్గురు యందు మనసు లగ్నమైతే, పరమార్థ యందు లగ్నమైతే, ఈ పరమార్థం సద్గురు ఏంటి, ఈ పవిత్రమైనవి కాబట్టి అప్పుడు మన మనసు కట్టుబడుతుంది. ఎప్పుడైతే మనసు మన అధీనంలో ఉంటుందో ఇంద్రియాలు మన అధీనంలోకి వస్తాయి. ఆ రీతిన మనసును నిగ్రహించినట్లయితే లక్ష్యం ఎందు మనసు నిలుస్తుంది, లక్ష్యం ఎందు ప్రీతి ఏర్పడుతుంది. ఇది అసలు సూత్రం. పెద్దగా ఆలోచించాల్సిన ఏమి లేదండి ఇందులో. లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి కలుగుతుంది అనేది కానీ మనం తరిచి ఆలోచించుకుంటున్నప్పుడు అసలు లక్ష్య శుద్ధి ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలి, ఏమిటి ప్రయోజనం, అందుకే ఆలోచించడం అనేది అలవాటు చేసుకోవాలండి. అలవాటు అభ్యాసం అవ్వాలండి, అభ్యాసం ఆచరణ అవ్వాలండి. ఎప్పుడైతే ఆచరణ ఉంటే మనకు అమృత భాండం మనకు లభిస్తుంది. ఇది సాధారణంగా మనం చూస్తూనే ఉన్నాం. వాడు లక్ష్య సిద్ధి కోసం ఎంతగా పోరాట పడుతున్నాడు, అధికారం కోసం, కీర్తి కోసం, పదవి కోసం, ఆట కోసం. అదే మనం దీనికి అన్వయించుకుందాం. అలాగే సద్గురువు పట్ల ప్రీతి కలిగి అందుకోసం అన్వేషణ, తపన, ఆకలి, దాహం బయలుదేరాలి. అవి ఎప్పుడు ఉండాలి. కాసేపు ఉండి కాసేపు వెళ్ళడం కాదు, ఎప్పుడు అట్లే ఉండాలి. ఆ ఎప్పుడు ఉండేదానికే మాస్టర్ గారి మాట ఉదయ ప్రార్థన. అందుకు దాన్ని రోజు పారాయణ చేయాలి. ఇక్కడ 100కి 90 మందికి జరిగే లోపం ఏంటంటే సద్గురు యొక్క ఆవశ్యకత తెలియకపోవడం వల్లనే. ఏదో 10 మంది, ఆ 10 మందిలో ఎంతమంది దరిచేరేవాళ్ళు. కృష్ణుడే చెప్పాడు, కొన్ని వేల మందిలో ఒకడు ఉంటాడు ముముక్షువు, కొన్ని వేల మందిలో ఉంటాడు జ్ఞాని, అటువంటి జ్ఞానంలో కొన్ని వేల మంది ఏడు ఒక్కడు మాత్రం ఉత్తీర్ణుడు అవుతాడని చెప్పాడు. కాబట్టి సద్గురు యొక్క ఆవశ్యకత బాగా మనసుకు తెలియడం ద్వారానే సద్గురు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలము. అప్పుడు నిరంతరం ప్రయత్నం ఉంటుంది. నాకు అనుగ్రహం కలగాలంటే ముందు తీవ్ర ప్రయత్నం చేయి. అందుకే దారి వేసిన, ధని వేసిన, పుత్రి వేసిన
ఈ మూడు కలిస్తే ఎంతటి తీవ్ర ప్రయత్నం చేస్తామో అంత ప్రయత్నం సద్గురు అన్వేషణలో ఉండాలి, సద్గురు మీద ప్రీతి ఉండాలి. ఎందుకు ఈ మూడు ఉదాహరణ చెప్పాను అక్కడ మాట్లాడండి. ఎందుకు చెప్పానంటే విషయం చెప్తున్నాడు ఇక్కడ. సాధారణంగా ఉదాహరణ చెప్పానంటే ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నా సరే ఇదే కదా లోపల మెదులుతూ ఉంటుంది మనకి సహజంగా. భార్య, పుత్రులు, ధనం. ఇంకేంటి నిత్య జీవితంలో జరిగే చింతన ఇదే కదా. అందుకని ఇటువంటి ఉదాహరణ నేను చెబుతున్నానని మాసగా సన్యాసి మనకి చెప్పుకుంటున్నాడండి. ఆయనకేం పట్టిందో పాపం. ఎందుకు చెప్తున్నానంటే అంటే సాధారణ ఇదే జరుగుతుంది కదా. కాబట్టి ఈ మూటి విధన ప్రేమని దీని మీద పెట్టు. ఆ విధమైన చింతన కలిగినప్పుడు మనసు సద్గురు సాన్నిధ్యాన్ని అనుభవించడానికి యోగ్యమవుతుందట. అప్పుడు తప్పక ఆ సాన్నిధ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుందట. ఆ లోపల సద్గురు యొక్క అనుగ్రహం కలిగిన ఆయన సాన్నిధ్యం లభించిన దాన్ని మనం అనుభవించలేము. వచ్చాడు వరిసాడు మాస్టర్ గారు ఇక్కడ. ఆ అర్హత కలగనంత వరకు కలకున్ననుకోని ఆయన లభించడానికి ఉపయోగం ఉండదు. దాన్ని ఆస్వాదించలేదు. అనుభవించవచ్చేమో కానీ ఆస్వాదించలేదు. ఇప్పుడు ఆకలి మీరు ఏదో తినాలనిపించలేదు అని మనసుకు అనిపించినప్పుడు పంచ పరమాణాలు అక్కడ పెట్టినా కూడా తిన్నా కూడా ఆ రుచి వాడు తెలుసుకోగలరా? ఆకలి కలిగింది అనుకోండి, ఏమి దొరకదు అనుకోండి, దానికోసం వాడు దొంగతనమనే చేస్తాడు, అడుక్కుంటాడు. అది ఇప్పుడు ఈ సత్సంగము ఈ పాడ ఇవన్నీ ఎందుకంటే ఆకలి కలిగించుకోవడం కోసం. అజీర్తిలో ఉన్నాం, మందబుద్ధులుగా ఉన్నాం, మందమతులుగా ఉన్నాం, మూడులుగా ఉన్నాం. ఈ మందమతులు మూడులుగా అజీర్తిలో ఉన్న వాడికి పంచపంచ పరమాణం ఇస్తున్నాడు మాస్టర్ గారు. మనకేం అరుగుతుంది? అది తినాలని బుద్ధి కూడా పుట్టదు, వినాలని బుద్ధి కూడా పుట్టదు, విన్నా కూడా లోపలికి పైకించుకోవడం బుద్ధి కూడా పుట్టదు. అది ఇప్పుడు నేను పరిస్థితి. మాస్టర్ గారు ఆకలి కలిగించడం చేస్తున్నాడు అనమాట. పిల్లలకి వాళ్ళు అన్నం తినకపోతే ఏమంటారు, లోపల నులి పురుగులు ఉన్నాయి లోపల, దానికి మందుకు వస్తాం కదండి. ఆ నులి పురుగులు అంతా బయట వచ్చేవాలి. వచ్చేస్తే వాడికి ఆకలి బాగా వేస్తుంది. మనలో కూడా నులి పురుగులు దండిగా ఉన్నాయి. దానికి మందు తీసుకుంటే మందు చేదుగా ఉండే, ఇంకా మనం ఏడు దాన్ని తీసుకుంటామని. అది తీసుకోకపోతే లోపల నులి పురుగు అలాగే ఉంటుంది, మందంగానే ఉంటాం మనం. ఏం చెప్పినా బుర్రకెక్కదు, గ్రహించలేము, నీరసపడిపోతాం. ఆహారం లోపల పోతే కదా. ఆ నులి పురుగులు పోగొట్టడానికి మాస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నాడండి పాపం. కాబట్టి అంటే ఇక్కడ సద్గురు యొక్క సాన్నిధ్య ప్రభావాన్ని ప్రయోజనాన్ని మనం పొందగలగాలంటే సద్గురు యొక్క అనుగ్రహం సర్వము అనే విషయం మొట్టమొదటిగా మనకి తెలియాలి. తెలిసింది అనుకుంటున్నాం, తెలియాలి అంటే ఏమిటి? అనుక్షణము దాని మీద ధ్యాస ఉండాలి. ఇక్కడ ఎందుకు ఉండడం లేదంటే మనం ఏం పొరపాటు చేస్తున్నామంటే లౌకిక జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి ఏడ కుదురుతుందండి అని ఒక మెలిక లోపల ఎక్కడో దాగి ఉంది. మనకి మనం వాడేస్తున్నాం, ఎక్కడో దాగి ఉంది. అందువల్ల అభ్యాసం చేయలేకపోతున్నాం. ప్రాపంచిక జీవనం మీద మనకి ఆసక్తి ఉంది, పారమార్థిక జీవనం మీద ప్రీతి ఉంది, నిరంతరం ప్రీతి లేదంటున్నాడు మాస్టర్ గారు ఇక్కడ. బాబా చెప్పాడు ముక్తి 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 ప్రదంతమరా అంటున్నాడు ఆయన. నీకు ముక్తి ఇస్తాను ముర్రో కొట్టుకున్నాడు హాతిపాటలో. కానీ అది చదువుతున్నాం రే, అక్కడ మనకు ముక్తి ఇస్తాడరా, ముక్తి కూడా ఇస్తాడు, రెండు ఇస్తాడు ఆయన అంటుకుంటాడు. ఏమన్నా ఏడా ఆయన కల్పవృక్షము కానదేవు చింతామణి అవి మూడు ఒక్కొక్కటి ఇస్తుంది. సద్గురువు ఈ మూడు ఇస్తున్నాడు, ఆ స్థితిని ఇస్తున్నాడు. కాబట్టి జీవితానికి పరమార్థం ఇది తెలుసుకో. తన అభిప్రాయం మనకి లేదు. అందుచేతనే ప్రత్యక్షంగా ఆయన సాన్నిధ్యం లభ్యమవుతున్నా సరే
అనుభూతి రూపంలో దాని లోపల పొందలేకపోతున్నాం, పైకి పొందుతున్నాం. అనుభవం కలిగింది, అబ్బా బాబా అంట దేవుడు లేడు అంటున్నాం. ఒక్క అనుభవం చాలు నిరంతరము ఆయన స్మరించడానికి, ఆయన సాన్నిధ్యంలో ఉండడానికి. కానీ పై పైన అనుభవం ఉంది, అనుభూతి పొందలేకపోతున్నామే. దీనికి కారణం ఏంటి? ఆయన అనుభూతి దాని మీద కూడా మనకి ప్రీతి ఉందా లేనట్టు ఎవడు కూడా చూసుకున్నాడు. గొప్ప గొప్ప పండితుడు ఉన్నాడు, వాడి దగ్గరికి చాలా మంది నిజంగా వస్తున్నాడు. వాడి కొడుకేమో దాని మీద శ్రద్ధ లేదు. వాడు అంటాడు ఈయన ఒక ఛాందస్సుడు, వాళ్ళు ఒక ఛాందస్సుడు అంటాడు. ఈయన హాయిగా ఉన్నాడు, నన్ను హాయిగా ఉండనివ్వడు. కారణం ఏంటి? ఆ పాండిత్యం ఆపేర్చలేకపోవడం. మాస్టర్ ఎంతసేపు సాధన సాధన రాగము ఉద్దేశం ఏ చెప్తుంటాడు, ఏ 10 పాస్ అయింది ఎంతసేపు ఇదే పనినా అని అంటాడు నా బోటిగాడు. ఆయన దాని ద్వారా నేను శుద్ధి చేయాలి, ఆయనంతటి వాడు చేయాలని. పండితుడి కొడుకు ఏమంటాడు, నా కొడుకు అంతటి వాడు కావాలని కోరుకుంటాడు కదండి. వీడికి అర్థమైతే కదా, వీడికి ఎంతసేపు ఒకే నస, ఎంతసేపు చదువు 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 అంటుంటాడు, ఎంతసేపు సత్యము సత్యము ధర్మం అంటూనే ఉంటాడు. ఇంకా ఎలా వీలవుతుంది అది? దాన్ని ఆపేసి లేకపోయింది. అలాగే సద్గురువు కూడా తన జ్ఞాన సంపద అంతటి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ తీసుకోవడానికి వాడు ఉండడు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా వాడికి అవగాహన లేకపోవడం వల్ల వాడు పొందలేకపోతున్నాడు. చిన్నపిల్లలకు బంగారం ముద్దు ఏమొస్తుంది, దాని విలువ తెలియదు, తీసుకోవాలని ఆలోచన కూడా ఉండదు. ఆ బంగారం ముద్దు అక్కడ పెట్టండి, చిలక బొమ్మ అక్కడ పెట్టండి, చిలక బొమ్మ తీసుకుంటాడు. అది మన పరిస్థితి కూడా. అవగాహన లేకపోవడం వల్ల మనం పొందలేకపోతున్నాం. వరదాన మాస్టర్ గారు ఇంతగా మనకి ఆ జ్ఞానాన్ని పొందడానికి రెడీ కూర్చుంటే, అవగాహన ఉంటే ప్రతి క్షణము మన భావాలు ఎలా ఉంటుందో ఆలోచించండి. అవగాహన లేకపోవడం వల్ల ఆయన ఇచ్చిన అమృత భాండాన్ని మనం పొందలేకపోతున్నాం. ఇప్పుడు కాదండి, ఇంకా కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా మాస్టర్ గారు అర్థం చేసుకుంటామో లేదో మనకి అర్థం కావడం లేదు. ఒకటి తీసుకోవాలన్నా సరే అవగాహన ఉంటే మనం పొందగలం. ఒకడు వచ్చాడు, బాబా నాకు అన్నీ ఉన్నాయి, నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అని ఒకడు పరిగిస్తాడు కదా, అన్నీ ఉన్నాడు, బ్రహ్మజ్ఞానం కావాలని వచ్చాడు. బాబా అక్కడ ఏం చెప్పాడండి? 5 రూపాయలు కావాలన్నాడు. అప్పు కోసం 10 మంది పంపించాడు, ఎవడు లేదు లేదని చెప్పి వచ్చాడు. వీడి దగ్గర ఉంది 5 రూపాయలకి 50 రూపాయల పైకి ఉంది, ఇచ్చాడా? తాను కూడా బండి మాట్లాడుకున్నాడు, తొందర పెడుతున్నాడు. ఏంటి బాబా, నేను బ్రహ్మజ్ఞానం కోసం 5 రూపాయలకు అప్పు కోసం పోతున్నావే అంటున్నాడే గాని 5 రూపాయలు ఇచ్చాడా? వాళ్ళు ఎందుకు బాబాకి అప్పు ఇవ్వలేదు? దక్షిణగా ఇస్తే సరిపోయింది, అప్పుగానే అనుకోండి ఆయన ఇవ్వకపోతే అనుకోండి మళ్ళీ మనకు బంధం చెడిపోద్ది కదా, అందుకని లేదని చెప్పి పంపించాడు. చూడు, దక్షిణగా ఇస్తే ఓకే, ఆయన అప్పుగా పంపన్నాడు, దక్షిణగా పోతున్నాడు ఆయన. బాబా నాకు అప్పు కదా అన్నాడు. చూడండి బాబా ఆయన తిరిగి అడిగాడు, దక్షిణ గడుపుంటే వాడు ఇచ్చిండేవాడు. అప్పుగా అడిగేటప్పటికి మనం అప్పుగా ఇస్తాము, బాబా ఇవ్వకపోతే అట్ట పరిస్థితి, మన మనం చెడిపోతుంది, అందుకని లేదని చెప్పాడు. అంటే ఏమిటి? ఇతర డబ్బు మీద ప్రీతి, బ్రహ్మజ్ఞానం మీద ప్రీతి ఉంటే ఆ ధనికుడే మనం. కాబట్టి నీ దృష్టి దాని మీద ఉంది కాబట్టి నువ్వు నాకు కూడా అది ఇవ్వలేదు. నీకు దాని దృష్టి దాని మీద ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం ఇవ్వడం వీలు పడదు. ఖాళీ చేస్తే కదా ఏదైనా మన వస్తువు మనం ఉంచగలం. ఆయన ఎప్పుడు సమర్పిస్తావో అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంటే ఏంటి? నువ్వు వాచ ఆత్మజ్ఞానం కోరితే లభించదు నాయన, మాటతో దొరకదు, హృదయపూర్వకం రావాలి. 5 జ్ఞానేంద్రియాలని, 5 కర్మేంద్రియాలని, మనస్సుని, బుద్ధిని, అహంకారాన్ని అవి సమర్పించకుండా
ఊరికే వచ్చే దోసేస్తుందా? ఒక వస్తువు కావాలంటే దాని దగ్గర విలువ మనం ఇవ్వాలి పడలేదంటే సింపుల్గా ఇదే. సింపుల్గా ఒక వస్తువు కావాలి, కిలో ద్రాక్ష కావాలి, పోయినాము, వాడు 120 రూపాయలు చెప్పాడు, 100 ఉంది, ఇస్తాడా? కాబట్టి దాని దగ్గర విలువ కట్టిస్తే మనకి ఇస్తాడు వాడు. అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళా మాస్టర్ గారు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఎంత రిక్వెస్ట్ అండి మాస్టర్ గారికి, మనకెందుకు ఆయన సమాధానం చెప్పాలి అసలు? అతను చెప్పుకుంటా పోవచ్చు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబాకి బ్రహ్మజ్ఞానం ఇవాళ ఎప్పుడు ఉంటుంది, పొందాలని వాడికి ఉండాలి కదా. పొందాలని వాడికి లేకపోవడం చేతనే ఇవి పోయింది. పొందాలని ఉంది నా అంటాను, నేను వాచ అంటున్నా, లోపల లేదు. ఈ లోకంలో జనాన్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. నా దగ్గర జ్ఞానం బోలుడు అంత రాసులు రాసులుగా ఉంది, ఎవరికి తీసుకుపోతాడా ఇద్దామని ఎదురు చూస్తూ ఉన్నా, అడిగేవాడే లేడు. ప్రతివాడు లౌకికమైన కోరిక కోరేవాడే. అటు వెళ్ళుండి కోరుకోవచ్చా అంటే, నేను ఇవ్వలేని కూడా కోరుతున్నాడు, వీలుగాని కూడా కోరుతున్నాడు అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, అమెరికా ప్రెసిడెంట్ కావాలని. అమెరికా ప్రెసిడెంట్ దేవుడు లేదండి, వార్డు మెంబర్ అయితే చాలు, నేను అది గొత్త, నాకు అర్హత ఉంది అసలు, నేను ఎవరు చూస్తా. కానీ బాబా నేను వార్డు మెంబర్ అవ్వాలి. ఏ వార్డు మెంబర్? నువ్వు వార్డు మెంబర్ అవ్వాలంటే 10 మందితో మమేకి, ఇంకా 10 మందికి మంచి చెయ్యి, సమాజంలో నువ్వు ఒక మంచి వ్యక్తిగా పేరు పొందు, అప్పుడు నువ్వు వార్డు మెంబర్ నువ్వు అవుతావు. అదంతా లేకుండా నా వరకు గుర్తు నాకు వార్డు మెంబర్ కావాలంటే ఇస్తారండి? అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంతసేపు ఇది కావాలి అది కావాలని కోరేవాడే, అందరూ అదే అడుగుతారు. జ్ఞానం కావాలని ఎవరు అడగడం లేదు. నాకు విసుగు పుట్టిపోయింది. ఆయన బాబా వాపోయాడు కదండి. మరి బాబా ఎందుకు వాపోతాడు అసలు? అడిగేవాళ్ళు ఉంటే అది ఎందుకు వాపోతాడు అంటే, అడిగేవాళ్ళు లేరు. మాస్టర్ గారు అది జురుకుంటాడు, అది చేతనైన వాడు జురుకుంటాడు అన్నాడండి మాస్టర్ గారు. చేతనైన వాడు జురుకుంటాడంట. మరి చేతనైన వాళ్ళు ఉండాలనేది మనం చూసుకోవాలి ఇప్పుడు, లేకపోతే పారబోసుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలండి, మాస్టర్ గారు ఇంత శ్రమపడి మనకు అందిస్తున్నాడంటే, చదువు ప్రాసెస్ తెలపడానికి ఎన్ని ఉదాహరణ చెప్తున్నాడంటే, అలా మనకి సమాధానం చెప్పుకుంటున్నాడు. ఎందుకు చెప్పుకుంటున్నాను, ఎందుకు ఈ ఉదాహరణ చెప్పాను? ఎందుకంటే ఆయనకు అంత బాధ, అంత శ్రమ. ఎందుకు బాధ శ్రమ అంటే, అయ్యో మానవ జన్మ రావడం చాలా కష్టం, అటువంటిది సద్గురు యొక్క విషయం తెలిసేది ఇంకా కష్టం, అటువంటిది లభించింది వీళ్ళకి, ఎక్కడ జారిపోతారు అని దిగులు. మనం కూడా మన బిడ్డలకి జగజారిపోతే మనం బాధపడతాం కదండి. మరి మనం ఆయన అందరికీ మన బిడ్డలు, మన ఆ తండ్రి ఎంతకన్నా మద్దతు పడతాడండి. దాన్ని గుర్తించాం, ఎంతసేపు నష్టపెడుతున్నాడు అనుకుంటాం. ఎందుకు చెప్తున్నాడో ఆలోచించాం. అలా ఆలోచించగలిగితే, ఆయన ప్రాశస్త్యం తెలియగలిగితే, అప్పుడు గురువు అనే తనకు మనం సంపూర్ణంగా పొందగలం. ఇది ఆవేశం చెప్పడమేం కాదండి, మాటలు అలా ఉంది కాబట్టి అవి చెప్పాల్సి వస్తుంది. బాధ అంతే. ఎంత మేరకు మన సత్సంగంలో ఉంటే ఎంత మేరకు మన మెచ్యూరిటీ కాగవుతున్నాం అని ఎవరికి వాడు ఆలోచించుకుంటుండాల్సింది. అందుకే చెప్పాడు, సద్గోష్ఠి చెప్పాడు, సత్సంగం చెప్పుకున్నాడు, ఏ మాట్లాడకుండా చెప్పుకున్నాడు. తర్వాత ఎదుటి వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే మన వంతు ప్రయత్నం చేయాలని చెప్పాడు. ఈ 3 నేర్చుకున్న చాలా మన జన్మధన్యం. ఆ 3 నేర్పడానికి మాస్టర్ గారు మన రక్తాన్ని దారిపోశారు. అది తెలుసుకుంటే, ఆయన ప్రాసెస్ తెలుసుకుంటే, ఆయన గ్రంథాలన్నీ కూడా ఏదో మేము చదివేశాము అని సెల్ఫ్లో పెట్టుకోకుండా, ఒక్కొక్క గ్రంథాన్ని 3 సార్లు 10 చదివి అందులో జ్ఞానాన్ని మనం పొందగలిగితే ఆయన సంతోషపడతాడు. అది మనకి ఈరోజు సాయి మాస్టర్ ప్రవచనం ద్వారా సద్గురు యొక్క ప్రాశస్త్యాన్ని ప్రసాద మహర్షి గారు ఆవేదనతో మనకు అందించాడు. ఆయన ఆవేదన గుర్తించి మనం ఆయన చెప్పిన మార్గంలో ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त।